ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు నెలకొన్న తరుణంలో ఇతర దేశాలతో కలిసి ముందుకు సాగాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా భాగస్వామ్య దేశాలతో సహకారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో తరంగ్ శక్తి పేరుతో నిర్వహిస్తున్న విన్యాసాలను తిలకించిన రాజ్నాథ్ వాయుసేనను అభినందించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక కేంద్రంలో తరంగ శక్తి పేరుతో నిర్వహిస్తున్న వాయుసేన విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. వాయుసేనకు చెందిన హెలికాప్టర్లు, స్వదేశీ తయారీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ విన్యాసాల్లో భారత్తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, గ్రీస్ సహా 8 దేశాలకు చెందిన వాయుసేనలు పాల్గొంటున్నాయి. మరో 16 పరిశీలక దేశాలుగా ఈ విన్యాసాలను తిలకిస్తున్నాయి. అపాచీ, సారంగ్ హెలికాప్టర్లు, సుఖోయ్ యుద్ధ విమానాలు ఆకాశంలో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. జోధ్పూర్ వైమానిక కేంద్రంలో గత నెల 30న తరంగ శక్తి పేరుతో వైమానిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విన్యాసాలను తిలకించారు. ఈ సందర్భంగా వాయుసేనను ఉద్దేశించి మాట్లాడిన ఆయన వివిధ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని అన్ని దేశాలు తమ భాగస్వామ్యాన్ని, సహకారాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని, ఈ తరుణంలో ప్రపంచ దేశాలతో కలిసి ముందుకు సాగాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ తెలిపారు. जिस तरह से दुनिया के समक्ष नई नई चुनौतियां आ रही हैं, उन्हें देखते हुए हमें अपनी पार्टनरशिप और कोलैबोरेशन को नई हाइट तक ले जाने की जरूरत है. తేలికపాటి యుద్ధ విమానాలు, సెన్సార్లు, రాడార్ల తయారీలో భారత్ స్వావలంబన దిశగా సాగుతోంది. గతంలో ఇతర దేశాల నుంచి ఆయుధాలు, పరికరాలను దిగుమతి చేసుకునే భారత్ ఇప్పుడు 90కి పైగా దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. తారంగ్ శక్తి విన్యాసాల సందర్భంగా రక్షణ శాఖ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. అందులో స్వదేశీ తయారీ ఆయుధాలు, యుద్ధ విమానాలను ప్రదర్శనకుంచారు. స్నేహపూర్వక దేశాల మధ్య భారత్ తయారీ రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.